రప్ప అని నరుకుతామంటూ అరవడం కాదు, చీకట్లో కన్ను కొడితే పనైపోవాలి. చేతనైతే రేపు మన ప్రభుత్వం వచ్చాక ఎవడెవడు తప్పులు చేశాడో వాళ్ళు నరికేయండి. ఆ తర్వాత ఎలా జరిగిందంటూ మీరంతా వెళ్లి పలకరించాలి అంటూ వైసీపీ కార్యకర్తలను మాజీ మంత్రి పేర్ని నాని రెచ్చగొట్టారు. కృష్ణా జిల్లా పామర్రు అవనిగడ్డలో నిర్వహించిన కార్యకర్తల సమావేశాల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. దీనిపై కూటమి నేతలు మండిపడుతున్నారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తే కార్యకర్తలకు ప్రధాన పోస్టులు వస్తాయని ఊరిస్తూ లోకేష్ ఎర్రబుక్కు అన్నట్లుగా మీరు రప్పరప్ప అంటున్నారని, అయినా నోరు తెరిచి ఎన్నిసార్లు రప్పరప్ప అంటారు? చీకట్లో కన్ను కొడితే అయిపోవాలి, అయినా చీకట్లో చేయాల్సిన పనులు పట్టపగలు చెప్పడమేంటి అని వ్యాఖ్యానించారు. గవర్నమెంట్ వస్తే మీకే ప్రధాన మీరు కూడా చెడిపోయి చివరికి ఆ లోకేష్ గారిలాగా మీరు కూడా చెడిపోయి ఆడ ఎర్ర బుక్ అంటాడు, నువ్వు రప్ప రప్ప అంటావు. ప్రజల దగ్గరికి వెళ్ళేది అధికారం కోరుకునేది రప్ప రప్ప కోసమా? అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెరిచి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటావు? సిగ్గు శరం ఉండాలి మనకి, ఎన్నిసార్లు అంటారు? అది ఇక అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది? ఇక అదే దానికా నీ రాజకీయం? దానికోసమా? రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి, ముళ్ళుని ముళ్ళుతో తీయడం జరగాలి. అది జనాలకు అనవసరం. నువ్వేం చేస్తున్నావు? రోజు ఇది ఏలం వేరికింది ఇదొకటి మాట్లాడుతున్నారు. అట్టా కాదు, ఎన్ని చేస్తే నిజంగానే మన గవర్నమెంట్ వచ్చాక వేసేయండి రండి. ఎవడు వేసేది? సర్లే నువ్వు ఆగయ్యా, నాకు 25 ఏళ్ళ అనుభవం ఉంది, నీకెంత ఉందండి? చాలా మంది తెలుసు మాకు, సొల్లు కబుర్లకి చాలా ఉంటుంది. ఇవన్నీ నేనేదేంటంటే ప్రజలకి ఏం కావాలో అది మాట్లాడుకోవాలి ఒక రాజకీయ పార్టీగా. అనుకున్నావులే, శత్రువుకి ఏం చెప్పాలో అది ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పాలి. రోజు అదే పని ఏంటి? మన మారండి కార్యకర్తలు. రోజు అదే పని కాదు కదా, అది కాదు కదా మన లక్ష్యం. చెప్పేవాడు ఎవడో చేయడు. కరిసే కుక్క మొరగదు, మురిగే కుక్క కరవదు. అది తెలుసుకోండి కొంచెం. కరిసే కుక్క సైలెంట్కి వచ్చి లటక్కన కలుస్తుంది. నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు వేషాలు వేసాడో ఆయన కరిసేయి. దానికి చెప్పాలి, ఎవడికన్నా చెప్పాలంట. రెండో గండి చెప్పాల్సిన పని లేదు, జరిగిపోవాలి. తర్వాత మీరందరూ కలిసి పలకరించాలి, ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవరు చేశాడని వెళ్ళండి. అంతేగాని సమాజం ఒప్పుకోదు, ప్రజలు మన్నించరు మనల్ని. అలా సరదాగా ఒక్కసారి ఆయన ఏదో మాట్లాడాడు, అయిపోయింది జగన్ గారు. అంతేగాని మనం అదే లోకేష్ లాగా ఎర్ర బుక్ అంటే చెప్తున్నా. ఈ ఎర్ర బుక్కే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మెడకు ఉరితాడైపోతే ప్రజలు నేను అడగండి రేపొద్దున ఈ ఎర్ర బుక్తోనే ఊరేస్తారు. ప్రజలకు కావాల్సింది ఎర్ర బుక్కు లేకపోతే రప్ప రప్ప కాదు. రేపు మళ్ళీ 29లో జగన్ గారు వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో పిల్లలో లేకపోతే ఎవరో వచ్చి కేసిస్తే చంద్రబాబు నాయుడు ముద్దాయి అవడా, డోలా బాల వీరాంజనేయుల ముద్దాయి అవడా, గొట్టిపాటి రవికుమార్ ముద్దాయి అవడా, లేదా జనాన్ని తెచ్చి కుమ్మరించిన ఇంటూరు సీను అవుతాడా అవడా ముద్దాయిలు అడుగుతున్నా. కాబట్టి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోండి. ఇవాళ ఇల్లెలకగానే పండగ కాదు, ఇవాళ తప్పుడు కేసులు పెట్టంగానే పండగ కాదు. ఎవరికైనా మీ పామర్ ఎమ్మెల్యే కూడా అదే హెచ్చరిక చేస్తున్నాం. ఇచ్చినమ్మా వాయనం, పుచ్చుకున్నానమ్మా వాయనం అనే స్థితిలో మీకు అప్పచెప్పకపోతే చూసుకోండి మీరందరూ కూడా. గాంధీ గారు రోజులు కాదు, చెంప దెబ్బ కొడితే రెండో చెంప చిప్పిస్తాకి. ఖచ్చితంగా ఒక చెంప దెబ్బ కొడితే నీ చెంపలే కాదు ఇంకెక్కడెక్కడ బోధులు అన్ని బోగులుతాయి. కాబట్టి ఈ రాష్ట్ర డీజీపీ గారు కూడా ఇటువంటి తప్పుడు కేసులు కడుతున్న మీ పోలీసుల్ని కంట్రోల్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఈ సమాజానికి మీరు చేసేటువంటి పోరాటం, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని భుజానికి ఎత్తుకున్నటువంటి మీ పోరాటం, ఇవాళ జగన్ కి వ్యతిరేకంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఏబిఎన్, మహా, బీఆర్కే, బిగ్ న్యూస్ ఇట్లాంటి అనేక 10, 11, 9, 1 9, 2 9, 3 9 ఇంతమంది విష ప్రచారం చేస్తుంటే ఈ జగన్ ని రక్షించేది ఎవరు, జగన్ ని కాపాడేది ఎవరు, జగన్ ని మళ్ళీ జనంలో గుండెల్లోకి చేర్చేది ఎవరంటే ఆ 10, 11 టీవీ ఛానల్ని, ఈనాడు, ఆంధ్రజ్యోతిని తుంపులుగా చేసి జనానికి జగన్ ని దగ్గర చేసేది ఇవాళ ఇక్కడ కూర్చున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే అది చేయగలరనేది కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే మన చేతిలో ఉన్నది ఇంకా 2 సంవత్సరాలే. రప్పరప్ప అని నరుకుతామంటూ అరవటం కాదు, చీకట్లో కన్ను కొడితే పరైపోవాలి. చేతనైతే రేపు మన ప్రభుత్వం వచ్చాక ఎవడెవడు తప్పులు చేశాడో వాళ్ళని నరికేయండి.
ఆ తర్వాత ఎలా జరిగిందంటూ మీరంతా వెళ్లి పలకరించాలి అంటూ వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. మరి ఈ వ్యాఖ్యలను కూటమి నేతలు ఏ విధంగా చూస్తున్నారేంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సత్య లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సత్య, ఒక మాజీ మంత్రి అయి ఉండి బహిరంగ ప్రదేశంలో ఉండి ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలపై ఏ విధంగా చర్చ జరుగుతుంది? వైసీపీ పామర్రు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగాను చాలా తీవ్రమైన పదజాలంతో చేసిన ఆయన వ్యాఖ్యలను ప్రతి రాజకీయ పార్టీ కూడా ఖండించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆ పార్టీ నేతలే కొందరు ఈ వ్యాఖ్యలను అయితే ఖండిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా 25 ఏళ్ల రాజకీయ అనుభవం తనకుందని చెబుతూనే ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే మరీ దారుణంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆయన తన కార్యకర్తల సమావేశంలో రాత్రి కన్ను కొడితే పగలకి పని అయిపోవాలి, తర్వాత ఏమీ ఎరగనట్టు పరామర్శకు మనమే వెళ్ళాలంటూ కూడా ఆయన పాత సినిమాల్లో విలన్ ఏ విధంగా అయితే వ్యాఖ్యలు చేస్తారో ఆ టైపులో వ్యాఖ్యలు చేశారు. అంతా అయిపోయాక పొద్దున్న వెళ్ళి పరామర్శకు వెళ్ళాలని కూడా చెప్పడం, అరవడం కాదు, తప్పు చేసిన వాడు ఎవరైనా ఉంటే మన ప్రభుత్వం వచ్చాక వాళ్ళ సంగతి చూడండి, వేసేయండి అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా జగన్ రఫా రఫా అని ఒక్కసారంటే మీరు పదే పదే అంటున్నారు, అలా అనాల్సిన అవసరం లేదు, మురిగే కుక్క కరవదు అనే విషయం మీకు తెలుసుకోవాలి, కరిసే కుక్క మొరగదు, కాబట్టి మీరు మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మనకు ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళందరినీ కరిచేయండి అని కూడా ఆయన ఆ సభలో వ్యాఖ్యానించారు. చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి తప్ప ఇలా అడావిడి చేయొద్దు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. కార్యకర్తల సమావేశంలో ఈ విధంగా ఆయన వ్యాఖ్యానించడం పట్ల కూటమి నాయకుల్లో కావచ్చు, అటు రాజకీయ నేతల్లో కూడా చర్చనీయాంశమైంది. కార్యకర్తను ఉద్దేశించి ఇప్పటిదాకా నువ్వు ఎంతమందిని వేశావు, ఎంతమందిని చంపావు, లేనప్పుడు ఎందుకు అలా అరుస్తావు అని కూడా ఆయన రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. అధికారం వచ్చాక వీళ్ళందరి సంగతి చూద్దామని కూడా పేర్ని నాని వ్యాఖ్యానించారు. లోకేష్ చెప్పే రెడ్ బుక్ లోకేష్, చంద్రబాబు, అదేవిధంగా పవన్ కళ్యాణ్లకు అదే ఉరితాడవుతుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. నేను చెబుతున్నాను ఎన్నికల్లో చూసుకుందామని కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. అదేవిధంగా ఒక కార్యకర్తను ఉద్దేశించి ఆయన ఇప్పుడు వరకు ఎంతమందిని వేశావు చెప్పు, అవన్నీ పార్టీ అధికారంలోకి వచ్చాక చూసుకుందాం అనడం చాలా అభ్యంతరకరంగా ఉంది. 25 ఏళ్ల రాజకీయ అనుభవం అనే వ్యక్తి ఈ విధంగా ఎలా మాట్లాడతారని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు నిజాలు చెప్పే మీడియా పైన కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నాయి అని కూడా అక్కడ చెబుతూ వీటితో పాటు మరికొన్ని ఛానళ్లు కూడా ఉన్నాయి, మీరు కార్యకర్తలుగా జగన్ భుజాలు మోయడమే కాదు ఆ ఛానల్ను తుంపలుగా అంటే ముక్కలుగా చేయాల్సిన బాధ్యత కూడా మీపైనే ఉందని రెచ్చగొట్టే దారుణంలో ఒక మాజీ మంత్రిగా చేసిన వ్యక్తి, రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం చాలా దారుణమని చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ నాయకుడు ఎవరు మాట్లాడకూడని వ్యాఖ్యలు, అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు ఉన్నాయని కూడా రాజకీయ నాయకులు చెబుతున్నారు. కూటమి నేతలు కూడా దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలని కూడా కూటమి నేతలందరూ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఈ మొత్తం వ్యవహారం మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ఒక రకంగా రఫా అనే నాయకుడు అంటే ఆ విధంగా అనాల్సిన అవసరం లేదు, కన్ను గిడితే చాలు రాత్రి పని అయిపోవాలని ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం, మురిగే కుక్క కరవదు కాబట్టి మీరు మన అధికారంలోకి వచ్చాక వారిని మీరు గట్టిగా కరవండి అని చెప్పడం, ఇటువంటి వ్యాఖ్యలు అనేవి ఒక రాజకీయ నాయకుడు మాట్లాడాల్సినవి కాదని సమాజంలో ఎవరైనా సరే చెబుతారు. అయినప్పటికీ కూడా ఒక మాజీ మంత్రి హోదాలో ఒక మాజీ మంత్రిగా ఉండి 25 ఏళ్ల రాజకీయం చేశానన్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం చాలా దారుణం అనే అభిప్రాయం అయితే అన్ని పార్టీల్లో వ్యక్తం అవుతుంది. అదేవిధంగా ఆయనపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కూడా సర్వత్రా ప్రస్తుతం వినిపిస్తోంది.